సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్, టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్ళేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175ని వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడకొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్, అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి సార్, బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తాను సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్ళ. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్, సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్లలో 25 సీట్లు పోటీ చేసిందండి. మార్క్ మై వర్డ్స్. మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక కూడా చూడండి, రిజల్ట్స్ వచ్చాక చూడండి, ఒకటేమైనా తప్పైనా పర్లేదు, రిజల్ట్స్ వచ్చాక చూడండి. అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు తీసుకోండి. 7 నియోజకవర్గాలు లేదు, ఒకటి తప్పైనా పర్లేదు, ఐ యాక్సెప్ట్. 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు. మొత్తం పార్లమెంట్లో 25 పార్లమెంట్లు తీసుకోండి. లెట్స్ అజ్యూమ్ నేను ఒక దాంట్లో రాంగ్ అవ్వచ్చు, ఆప్షన్ తీసుకుంటున్నాను, బట్ 25 కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే ఏ ఒక్క పార్లమెంట్లో కూడా 4 నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ 7 4 నియోజకవర్గాలు మేము గెలుస్తాము, మేము ఖచ్చితంగా గెలుస్తామని రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి. అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి, కేకే మీద గురిపెట్టేదానికి, కేకే అమ్ముడుపోయాడని చెప్పేదానికి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ సార్, కూటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 25కి 25 పార్లమెంట్ సీట్లు. అటు 17 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 2 చోట్ల పోటీ చేసేది, 2 చోట్ల మేము జనసేన గెలుచుకుంటే పోటీ చేస్తున్నటువంటి మిగతా 6 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచడానికి ఉన్న అవకాశం 100% ఉందండి. మార్క్ మై వర్డ్స్. 25 పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలిగేది ఏంటంటే మీకు 7 నియోజకవర్గాల్లో ఏ 4 నియోజకవర్గాలు గెలిచిన దాటిన పార్లమెంటు ఒక్కటి కూడా కనపడదు. కేకే ముందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేదంటూ ఉండదు. అందుకే క్లారిటీగా క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునేలేదు, పని మనం చేసుకుంటూ పోతుండే. నెక్స్ట్ స్లైడ్ సార్. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి 14 సీట్లు ఏంటి, మరి ఇంకో ఏంది ఇది 6+8 వేసారు ఏంటంటే
మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లని లెక్కేస్తే ఈ 6 చోట్ల వచ్చింది సార్. 6 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందని వచ్చింది. అంటే మీరు ఒకసారి పాస్ పెట్టగలిగితే మొత్తం వచ్చాక పాస్ పెట్టండి సార్. టఫ్ ఫైట్స్ వచ్చాక పాస్ పెట్టండి. పాస్. సో ఖచ్చితంగా ఇది చూడండి సార్, మీకు ఎలా వేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓవరాల్గా ఒక 22 నియోజకవర్గ 23 నియోజకవర్గాలకు వచ్చాయి. దాంట్లో డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ 6 సీట్లు కన్ఫామ్గా కనపడ్డాయి మాకు. ఎర్రగొండపాలెం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు ఇవి కన్ఫామ్ సీట్లుగా కనబడ్డాయి. అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్లిస్టల్ క్లియర్గా కనబడుతుంది అనమాట. అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ 11 మండలాలు ఉంటాయి, 11 మంది పోటీ చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంటుంది అక్కడి నుంచి సర్వే చేయడం కానీ డేటా తెచ్చుకోవడం కానీ. ఓవరాల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా గూడెం వారేస్తారు. సో అలాగే తుని మనకు చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. ఆత్మకూరు, సర్వేపల్లి ఈ వందో నాకు కొంత డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేస్తూ లెట్స్ అస్యూమ్ సర్వేపల్లి కూడా వచ్చేసింది, ఆత్మకూరు కూడా వచ్చేసింది. అట్లాగే చంద్రగిరి బాగా ఏముందో ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి గెలిచారు. సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే 14 సీట్లు వచ్చేయండి. మీకు క్రిస్టల్ క్లియర్గా మేము ఏ నియోజకవర్గాలు ఏమే వేసామో ఎలా ఉన్నాయో ఓపెన్గా డిస్కస్ చేసి చెప్తున్నాం. ఓవరాల్గా 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు సార్. నెక్స్ట్ సార్, మరి టీడీపీ గెలుచుకునే 133 స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్. మీకు ఆబ్వియస్గా కంప్లీట్గా ప్రెస్కి రిలీజ్ చేస్తాం, చెప్తాం. సో ఓవరాల్గా 133 నియోజకవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలని క్లియర్గా చెప్తాం. నెక్స్ట్ సార్, అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో 21 పోట్ల పోటీ చేస్తున్నారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రైల్వే కోడ్లో గెలవదు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా గెలవదు, పాలకొండలో ఎవరు ఓటు వేస్తారు, ఎస్టీ నియోజకవర్గం కదని. పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకో దగ్గరైనా ఇది ఎక్కడైనా సరే ఆబ్వియస్గా కన్ఫామ్గా ఉన్న నియోజకవర్గం అందరికీ తెలుసు. 21 చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు, అది నెల్లిమర్ల కావచ్చు, పాలకొండ కావచ్చు, విశాఖపట్నం సౌత్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, యలమంచికల్లు కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, రాజానగరం కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజులు కావచ్చు, గన్నవరం కావచ్చు, భీమవరం కావచ్చు, నర్సాపురం కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, పోలవరం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, తెనాలి కావచ్చు, తిరుపతి కావచ్చు, కోడూరు కావచ్చు, ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వైనాట్ 175ని వైనాట్ 21 వాళ్ళు సీరియస్గా తీసుకొని 21 చోట్ల గెలవగలిగారు. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్. బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 నియోజకవర్గాల్లో హెచ్చర్ల, విశాఖపట్నం నార్త్, అనపర్తి, కైకలూరు లాస్ట్ మూమెంట్లో వచ్చారు, గెలవలేరు అనుకున్నారండి చాలామంది. విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునేదానికి 100% ఆస్కారం ఉంది. అవుట్ ఆఫ్ 10 7 సీట్లు లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 10 7 నియోజకవర్గాలు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఓవరాల్గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే, దుస్థితి అని ఎందుకంటున్నా అంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లు వేస్తున్నారు, ఈ కులం దీనికి వేస్తున్నారని డిస్కస్ చేసుకునే పరిస్థితుల్లో అది దారుణ విషయం. బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎస్సీల్లో 80% మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి, 20% కూటమి వైపు మళ్ళారని మాకు అర్థమవుతుంది. అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, 30% మంది అట్టున్నారు. ముస్లిమ్స్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే 30% మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లేరు అంటుంటారు కదండి. బట్ స్టిల్ మనకు లోకల్గా కనెక్టెడ్గా ఉంటారు ఆ లోకల్ ప్రజలు. అంటే అన్న షాప్ ఓపెన్ చేస్తున్నాం, తోడ మంచి రోజు చూసి చెప్పు అంటారు. అంటే లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీల సంబంధం లేదు. ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ లేదు, అందరు బీజేపీకి సపోర్టే. సో 30% స్టిల్ కూటమి వైపు మొగ్గగలిగారు. ఇక క్రైస్తవులు, క్రిస్టియానిటీలో 80% to 20% అంటే 80% ఉంటే 20% అలా ఉన్నారు. కాపులో వన్ సైడ్గా ఉంది, 10%
వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొబ్బు చూపలేదు, కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము అటు ట్రావెల్ అవుతారని 90% కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే కమ్మ కులస్తులు 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఇంకా కూటమి వైపు ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, బట్ రౌండ్ ఫిగర్లో ఒక దగ్గర ఆగాలి కాబట్టి 90% వేసాం. అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి, ఈ కులం వాళ్ళకి వేస్తుంది, ఈ కులాలు బీసీలు ఎట్టున్నారు అనేది బీసీ అనేది ఒక కులం ఒక గ్రూప్ కాదండి, ఒక గ్రూప్గా వచ్చే ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు చూపేదానికి ఉంటుంది. చాలా తక్కువ నెంబర్లు వేసాం, బట్ స్టిల్ రౌండ్ ఫిగర్గా మీకు అర్థం చేసుకునేదానికి బీసీలు 40% వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దాన్ 60%, మోర్ దాన్ 65% కావచ్చు. సో మెజారిటీ శాతం 60% ఓవరాల్గా కూటమి వైపే మొగ్గు చూపారు. అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు. లాస్ట్ టైం బీసీలు అధిక శాతం వైఎస్ఆర్సీపీ కోట్లేశారు, ఈసారి బీసీలు అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డీస్లో అంటే ఏదండి ఇక్కడ 10% ఉంది, 90% రావాలి, ఇక్కడ కూడా 10% రావాలి. అంటే రెడ్డీస్లో కూడా ఒక 20%. సారీ మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు. సో ఇది తప్పబడింది సార్, రివర్స్ పడింది. సో రివర్స్గా ఉంది. సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఉన్నారు, కూటమి వైపు ఒక 20% అలా ఉండొచ్చండి. వైశ్యాస్ 20% ఇలా ఉంటే 80% అలా ఉన్నారు కూటమికి. అలాగే బ్రాహ్మణ 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఉన్నారు. ఓవరాల్గా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 38.8% అంటే అరౌండ్ 40% రౌండ్ ఫిగర్లు వేసుకుందాం, మనం చిన్న ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే 60% ప్రజలు కూటమి వైపు మొగ్గు చెప్పారు. అంటే డిఫరెన్స్ మీకు 15 నుంచి 20% వెళ్ళిపోతుంది. కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్ టైం 10% ఉంటే ఒక రకంగా వస్తుంది, 20%కి వెళ్తే ఇంకో రకంగా వస్తాయి. సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ దే ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఆ పీపుల్ 38% మొత్తం కూటమి కట్టేసింది కదా, మొత్తం క్లీన్ స్వీప్ చేసాం కదా అని కాదు. స్టిల్ అరౌండ్ 40% ఆర్ పీపుల్ మోర్ అరౌండ్ 35 కావచ్చు 40 కావచ్చు మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 50%, 55%, మోర్ దాన్ 50% కూటమి వైపు మమ్మల్ని లేరు. సో పర్సంటేజ్ ఓట్ బ్యాంకింగ్లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి, హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్లో అంత వస్తున్నాయి. కానీ ఒక సైడ్ క్లీన్ స్వీప్ చేసేసింది, తుడిచిపెట్టుకోపోయింది, ఈసారి మన రాజ్యమే, మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సంటేజ్ ఇటు పడుతుంది అడ్డు పడుతుంది, అంతే తేడా. ఎస్ నెక్స్ట్ సార్. సో మొత్తం పోలైన ఓట్లు 3,33,40,560 ఓట్లు పోలైనాయి సార్. మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు 3,33,40,560 ఓట్లు పోలైనాయి. సో దీన్ని మీకు ఇందాక వేసిన పర్సంటేజ్ చూసుకుంటే 1,94,04,206 మంది, 1,94,00,000 మంది. అలాగే 38% మీకు వైఎస్ఆర్సీపీ వేసుకుంటే 1,29,36,137. అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా 60 లక్షలకి వెళ్ళిందండి. 60 లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది. లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ 30 లక్షలు అనుకుందాం అనుకోండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో 30 లక్షలు వచ్చింది. అంటే 60 లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్, ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు. సో దాని యొక్క ఫలితాలే జనసేన ఈ పోటీ చేసిన 21 సీట్లో గెలవడం, అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో 133 సీట్లు గెలవడం, అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 సీట్లో 7 సీట్లు గెలవడం, అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ 151 సీట్లు ఉంటే 100 పోతే 50 గెలవ్వా, 50 పోతే 100 గెలవ్వా, ఇలా ఉండదండి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఓట్లు వేసేవాడు నా నియోజకవర్గం కాదు మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓటేయడు. వాళ్ళకున్న పర్స్పెక్టివ్లో ఆ నియోజకవర్గం మీద ఉన్న సమస్యలు అతను ఫీల్ అయ్యే దాని మీద వేస్తారు. కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని నియోజకవర్గాల్లో అదే ఎఫెక్ట్ కనబడుతుంటుంది. అది 14 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు. సో మనం ఇంత గంటాపదంగా కాన్ఫిడెంట్గా చెప్పేదానికి ఎంత అంచనా వేసి ఒక సింగిల్ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేసేదానికి ఒకసారి ఊహించుకోండి మీరు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు తర్వాత జనసేన 21 స్థానాలు పొందినటువంటి జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడైనటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తూరు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. అలాగే నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు. కొద్దిమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో +or-3% కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి +or-3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న దొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట్ర మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే పొట్టు సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో. అలాగే జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి. వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపి అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది.
అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు, వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్నది. అలాగే కె అహ్మద్ బాషా గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీమతి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు అతి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గుమ్మనూరు జయరాం గారు, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్యురాలు, వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారు టెక్కలి నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ గత 2 సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వ్యక్తిన వ్యక్తి, గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది. వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి, గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు, వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం 2 లేదా 3 శాతానికి లోబడి ఉండబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటముల్ని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10 శాతానికి మించినటువంటి ఓట్ల తేడాతో ఓడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు, మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని 90% మందిని ప్రకటించేసి
నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో, ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది. 71% మంది గ్రామీణ ప్రజానీకం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామ స్థాయి నాయకుడి దగ్గరకో, మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ వాలంటీర్ మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటు గతంలో ఉన్న 31 లక్షల పెన్షన్దారులను 64 లక్షలకు పెంచడం, గత ప్రభుత్వం కేవలం చివరి 2 నెలల్లో ఇచ్చినటువంటి 2,000 రూపాయలతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల పాటు 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెన్షన్ ఇవ్వటం, దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం, వీటన్నిటికి మించి ప్రతి 2 నెలలకో 3 నెలలకో మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో, గ్రామీణ ప్రజానీకం ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ప్రభుత్వానికి సుమారుగా 56% మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13 నుండి 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే, పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%, అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూశాం. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా
మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయండి. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాల విమర్శలు అన్ని మా ప్రొఫెషన్ లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బెట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.